అందరికీ నమస్కారం. సూర్యాపేట మున్సిపల్ ఎన్నికలు 14వ వార్డు ఓటర్ మహాశయులకి నమస్కారాలు. మిత్రులారా, 14వ వార్డు ప్రజావాణి పార్టీ అభ్యర్థిగా ఊకుడు గుర్తు మీద బ్యాలెట్ పేపర్లో సీరియల్ నెంబర్ 6 మీద కౌన్సిలర్ పదవికి నేను పోటీ చేస్తున్న విషయం మీ అందరికీ తెలుసు. మరి నా యొక్క పారదర్శకత నిరూపించుకోవడానికి ప్రజలకు 100% సర్వీస్ ఇస్తారని, ఒక ఫోన్ కాల్తో మీ ఇంటికి వచ్చే సమస్యల పరిష్కారం కోసం పాటుపడతారని నా యొక్క ప్రచార కార్యక్రమంలో చెప్పడం జరిగింది. నా యొక్క ప్రచార పాంప్లెట్లో నా యొక్క సెల్ ఫోన్ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా నిధులను 100% పారదర్శకంగా అభివృద్ధి కోసం మాత్రమే నేను ఉపయోగిస్తానని, ఒక్క రూపాయి కూడా ఫ్రాడ్ చేయనని, అవినీతి చేయనని మాట ఇచ్చాను. 3 రోజుల క్రితం తెలంగాణ తల్లి, భారతమాత ఈ 2 ఫోటోలని తల మీద పెట్టుకొని ప్రమాణం చేసి ఓటర్లకి నమ్మకం కలగజేశాను. అదేవిధంగా మిగతా అభ్యర్థులను కూడా అదే రకంగా పారదర్శకంగా పరిపాలన చేస్తామని ప్రమాణం చేసి చెప్పమంటే ఏ ఒక్క అభ్యర్థి కూడా ఇంతవరకు ప్రమాణం చేయలేదు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కానీ, బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కానీ, బీజేపీ పార్టీ అభ్యర్థి కానీ, ఇతర పార్టీల అభ్యర్థులు కానీ ఏ ఒక్కరు కూడా ముందుకు రాలేదు. అంటే అర్థం ఏంటి? వారు కేవలం దోచుకోవడానికి, అవినీతి చేయడానికి మాత్రమే పోటీ చేస్తున్న విషయం మీ అందరికీ తెలుసు. ఇక తర్వాత నేను ఎంఏ, ఎంఈడి, ఎంఫిల్ 3 పీజీ డిగ్రీ కోర్సులు చదివాను. ఈరోజు ఓటర్లు నమ్మడం కోసం, ఓటర్లు పారదర్శకంగా ఓటు వేయటం కోసం, నాకు మాత్రమే వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేయటం కోసం మరొక ప్రమాణంతో మీ ముందుకు వచ్చాను. అవేమిటంటే, నేను 3 పీజీ డిగ్రీలు పాస్ అయ్యాను. నేను ఈ స్థితికి రావడానికి ప్రధాన కారణము నా చదువు, నా విజ్ఞానము, నా ధైర్యము, నా పీజీ డిగ్రీలు. అటువంటి పీజీ డిగ్రీల సాక్షిగా 14వ వార్డు ప్రజలకి, సూర్యాపేట ప్రజలకి అందరికీ కూడా నేను ప్రమాణం చేస్తున్నాను. ఇది నా యొక్క ఎంఏ పొలిటికల్ సైన్స్ యొక్క పీజీ కాన్వకేషన్ డిగ్రీ. అదేవిధంగా ఇది ఎంఈడికి సంబంధించినటువంటి పీజీ డిగ్రీ కాన్వకేషన్ సర్టిఫికెట్. అదేవిధంగా ఇది ఎంఫిల్కు సంబంధించినటువంటి కాన్వకేషన్ పీజీ డిగ్రీ సర్టిఫికెట్. మరియు నేను హిందీ విద్వాన్ డిగ్రీ కూడా పాస్ అయ్యాను. ఇది దానికి సంబంధించినటువంటి పీజీ డిగ్రీ సర్టిఫికేట్. అదేవిధంగా నేను బీకామ్ పాస్ అయ్యాను, బిఏ పాస్ అయ్యాను. అంటే నేను బిఏ, బీకామ్, హిందీ విద్వాన్, ఎంఏ, బిఈడి, ఎంఈడి, ఎంఫిల్ ఇన్ని డిగ్రీలు, పీజీ డిగ్రీలతో 3 పీజీ డిగ్రీలు, 3 గ్రాడ్యుయేట్ డిగ్రీలు పాస్ అయ్యి ఒక ఉన్నత ఏపీఆర్జేసీ ప్రిన్సిపల్గా రిటైర్ అయ్యి ప్రజా సర్వీసులకు వచ్చి సొంతంగా ప్రజావాణి పార్టీ పెట్టి ప్రజాసేవ కోసం నేను ప్రయత్నం చేస్తున్నా. ఈ డిగ్రీలు ఈరోజు నా తల మీద పెట్టుకొని మీకు ప్రమాణం చేసి చెప్తున్నా. నేను గనక మున్సిపల్ కౌన్సిలర్గా ఎన్నికైనట్లయితే, నన్ను మీరు ఎన్నుకున్నట్లయితే 100% పారదర్శకంగా సర్వీస్ అందజేస్తాను. నిధులు 100% పారదర్శకంగా ఉపయోగిస్తాను. ప్రజా సమస్యలేడలా, మీ సమస్యలేలా, మీకున్న ఇబ్బందులను ఒక ఫోన్ కాల్ చేస్తే మీ ఇంటికి వచ్చి నేను అవి తెలుసుకొని ఒక్క రూపాయి నేను డబ్బు తీసుకోకుండా, అవినీతి చేయకుండా మీకు సర్వీసులు అందజేస్తానని ఈరోజు నా పీజీ డిగ్రీలు, 3 పీజీ డిగ్రీలు కూడా నా తల మీద పెట్టుకొని నేను ప్రమాణం చేసి మీకు హామీ ఇస్తున్నాను. అంటే మొన్న మన రాష్ట్ర దేవత అయినటువంటి తెలంగాణ తల్లి విగ్రహం, మన దేశం యొక్క దేవత అయినటువంటి భారతమాత విగ్రహంతో ప్రమాణం చేసి చెప్పిన, మరి ఈరోజు సరస్వతీ మాత సంబంధించినటువంటి 3 పీజీ డిగ్రీలు కూడా నా తల మీద పెట్టుకొని మీకు ప్రమాణం చేసి చెప్తున్నాను. ఇంతకంటే నమ్మకంగా నేను ఓటర్లకి ఇంకా నేను ఏమి చేయలేను. చూడండి, నేను ఎప్పుడో 1975 నుంచి డిగ్రీలు, పీజీ, ఎంఫిల్ ఇవన్నీ చేసి నేను సంపాదించుకున్నట్టు స్వశక్తి మీద కష్టపడి సంపాదించుకుంటాను పీజీ డిగ్రీ. ఇంత నమ్మకమైన వాటిని ఈరోజు నా తల మీద పెట్టుకొని మీ ముందు నేను ప్రమాణం చేస్తున్నానంటే
నా యొక్క సచ్ఛీలత పారదర్శకత ఎంతవరకు ఉందో మీరు అర్థం చేసుకోండి. 14వ వార్డులో పోటీ చేసే మిగతా అభ్యర్థులు అందరూ కూడా పిల్ల కాకులు, 30 సంవత్సరాలు లోపల ఉన్నవారు. వారు కేవలం 10th ఇంటర్ చదివినటువంటి వారు మాత్రమే. నేను జగమెరిగిన నాయకుడిని. 3 ఉమ్మడి జిల్లాలు ఖమ్మం, నల్గొండ, వరంగల్లే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళినా నేను సుపరిచితుడిని. ప్రజావాణి పార్టీ యొక్క ఫౌండర్ ప్రెసిడెంట్ని, ఒక సీనియర్ సిటిజన్ని, 70 సంవత్సరాల వయసులో ఉన్నాను. రాజనీతి శాస్త్రం 3 PG డిగ్రీలతో చేశాను కాబట్టి పాలిటిక్స్ మీద నాకు ఇంట్రెస్ట్ ఉండి, ప్రజాసేవ ఇంట్రెస్ట్ ఉండి, నేను పేదరిక కుటుంబం నుంచి బాధలతోనే వచ్చినటువంటి వ్యక్తిని కాబట్టి ఈ వయసులో ఇప్పుడు కూడా ప్రజా సర్వీస్ అందించాలన్న లక్ష్యంతో నేను రాజకీయాలకు వచ్చాను. అందుకని నేను ఏ భూకరి పార్టీలో నేను జాయిన్ కాలే. మిగతా పార్టీలన్నీ భూకరి పార్టీలు, మీకు తెలుసు, అవినీతి పార్టీలు, కరప్టెడ్ పార్టీలు, ఆయారం పార్టీలు, డబ్బులు ఇచ్చి గెలిచేటువంటి పార్టీలు. నేను అది కాదు, మీ అందరికీ తెలుసు. ఇప్పటికే నేను చట్టసభల్లోకి వెళ్ళడానికి 13 సార్లు ఎమ్మెల్యేగా, ఎంపీగా, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా, టీచర్స్ ఎమ్మెల్సీగా, మున్సిపల్ కౌన్సిలర్గా పోటీ చేశాను. కానీ మీరు అంటే ముఖ్యంగా ఓటర్లు డబ్బులకు ఆశపడో, మందకు ఆశపడో, గుంపుకు ఆశపడో, అవినీతికి ఆశపడో, వారి బలాన్ని చూసి ఆశపడో, లేదా వారేదో ఎలగబెడతారనే ఒక ఆశతోనో మీరు నాకు ఓట్లు వేయకుండా వాళ్ళకు ఓట్లు వేస్తున్నారు. ఒక ఉపాధ్యాయుడిగా, ఒక సంస్థ పరిపాలకుడిగా నేను పనిచేశాను. మరి డిగ్రీలు చేశాను, పీజీ చేశాను. విద్యావంతులు ఓట్లు ఎందుకు వేయడం లేదో నాకు అర్థం కావడం లేదు. నన్ను ఎందుకు ఉపయోగించుకోవడం నాకు అర్థం కావడం లేదు. ఉపాధ్యాయులు ఎందుకు ఉపయోగించుకుంటారో నాకు అర్థం కావడం లేదు. అంటే వీటన్నింటికి మూల కారణం అవినీతి, డబ్బు, మందబలము, దౌర్భాగ్యము, బెదిరింపులు, బ్లాక్మెయిల్. ఇవన్నీ నా వల్ల కాదు. నేను కేవలం నిఖర్సైనటువంటి జగమెరిగినటువంటి నాయకుడిని, ప్రజాసేవకుడిని, విజ్ఞానవంతుణ్ణి. అందుకనే 14వ వార్డు ప్రజలారా గుర్తుపెట్టుకోండి. సూర్యాపేట 14వ వార్డు ప్రజలారా, పిల్ల కాకులకు ఓట్లేస్తారా? అవినీతి పార్టీలకు ఓటేస్తారా? డబ్బు లెక్క కట్టే వాళ్ళకు ఓట్లేస్తారా? భోజనాలు పెట్టే వాళ్ళకు ఓట్లేస్తారా? మందు పోసే వాళ్ళకు ఓట్లేస్తారా? కానుకలు వేసే వాళ్ళకు ఓట్లేస్తారా? లేకపోతే బ్రోకరేజం చేసే వాళ్ళకు ఓట్లేస్తారా? లేకపోతే ప్యాకేజీ వాళ్ళకు ఓట్లేస్తారా? న్యూస్ పేపర్లో పడ్డటువంటి పెద్ద పెద్ద యాడ్స్, అవినీతి డబ్బుతో యాడ్స్ వేసే వాళ్ళకి మీరు ఓటు వేస్తారా? లేదా ఎన్నికల కమిషన్ నిబంధనలకు విరుద్ధంగా 10 గంటల నుంచి ప్రచారం చేయమంటే 7 గంటల నుంచి దౌర్జన్యంగా కంప్లైంట్ ఇచ్చినా కూడా అధికారులు పట్టించుకోనందువలన వారు ఎంత విషపూరితమైనటువంటి ప్రచారం నిర్వహించినారు. గోడలకు ఒక్కొక్కరు 10 పాంప్లెట్, 15 పాంప్లెట్. ఒక కాంగ్రెస్ అభ్యర్థి ఉన్నాడంటే ఒక పాంప్లెట్ ఇస్తే సరిపోతుంది, 10 పాంప్లెట్. బీఆర్ఎస్ అభ్యర్థి ఒక పాంప్లెట్ ఇస్తే సరిపోతుంది, 10 పాంప్లెట్. బీజేపీ పార్టీ 10 పాంప్లెట్. నేను కేవలం కొన్ని ప్రదేశాల్లో ఒకే ఒక పాంప్లెట్ అతికించాను. అంటే పారదర్శకత కోసం నేనే ప్రచార వాహనాన్ని స్వయంగా నడుపుకుంటూ ఖర్చు ఎక్కువ పెట్టకూడదు, అవినీతి చేయకూడదు, పారదర్శకమైన పరిపాలన అందించాలనే ఉద్దేశంతో ప్రచారం నిర్వహించాను. మరి ఈరోజు 10వ తారీఖు, రేపు ఎలక్షన్స్ ఉన్నాయి. మరి మీరు ఖచ్చితంగా లింగిడి వెంకటేశ్వర నన్ను 14వ వార్డు మున్సిపల్ కౌన్సిలర్గా మూకుడు గుర్తు బ్యాలెట్ పేపర్లో నెంబర్ 6, సీరియల్ నెంబర్ 6 వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేస్తున్నా. నా పీజీ డిగ్రీలతో ప్రమాణం చేశాను, భారతమాతతో ప్రమాణం చేశాను, తెలంగాణ తల్లితో ప్రమాణం చేశాను. ఇక ప్రమాణం చేయడానికి ఏమున్నది నా వద్ద? ఇంత నిఖర్సుగా, ఇంత పారదర్శకంగా, ఇంత నమ్మకంగా, ఇంత విశ్వాసంగా నేను ప్రమాణం చేసి ప్రజాసేవ చేస్తానని మీకు హామీస్తున్నా. మరి విద్యావంతులారా, చైతన్యవంతులారా, సమాజాన్ని బాగు చేయాలనుకునేవారు, స్వచ్ఛంద సంస్థలు నడిపేవారు, రాజకీయాలు పారదర్శకంగా ఉండాలని అనుకునే వాళ్ళందరూ కూడా మీరు కదిలి రండి. నా గెలుపు కోసం మీరు ప్రయత్నం చేయండి. నేను ఓటును విలువ కట్టి డబ్బులు ఇవ్వలేను, ఆరోగ్యాలు చెడగొట్టే మద్యం పంచలేను, ఇండిసిప్లిన్గా ప్రచారం చేయలేను. కేవలం పారదర్శకమైన ఎన్నికల నిబంధనల ప్రకారం నేను ప్రచారం నిర్వహిస్తున్నా. ఒక అప్డేట్ పొలిటీషియన్గా నేను ప్రచారం నిర్వహిస్తున్నా. అభివృద్ధి చెందిన దేశాల్లో ఏ రకంగానైతే ప్రశాంతంగా, క్రమశిక్షణతోని, డబ్బు ఖర్చు లేకుండా నిదానంగా ప్రచారం నిర్వహిస్తారో అదే పద్ధతిని నిర్వహిస్తున్నాను. మీరు అర్థం చేసుకొని మూకుడు గుర్తు 14వ వార్డు
ప్రజావాణి పార్టీ అభ్యర్థిని 6వ నెంబర్ బ్యాలెట్ పేపర్లో మీ లింగిడి వెంకటేశ్వర్లు. ఉమ్మడి జిల్లాలో తెలంగాణ రాష్ట్రంలో అనేక మందికి జగమెరిగినటువంటి నాయకుని నేను. మరి మీకు మరొకసారి విజ్ఞప్తి చేస్తున్న, సమయం లేదు, మీ పవిత్రమైన ఓటు వేయాలని విజ్ఞప్తి చేస్తున్నా. నా యొక్క వీడియోని అందరూ ఓటర్లకు చేరేటట్టుగా దయచేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీ సేవ కోసం నన్ను ఉపయోగించుకోండి. నాకు వ్యవసాయం కానీ, ఆస్తులు కానీ, వ్యాపారాలు కానీ, అవినీతి కానీ, దందాయిజం కానీ, బ్లాక్మెయిలిజం కానీ లేవు. కేవలం పారదర్శకమైన ప్రజాసేవ కోసం వచ్చాను. నమ్మి మీరు ఓటు వేసి గెలిపిస్తారని కోరుకుంటూ మీ లింగిడి వెంకటేశ్వర్లు. నమస్కారాలు. పీజీ డిగ్రీలతోని 3 పీజీ డిగ్రీలతోని ప్రమాణం చేశాను. తెలంగాణ తల్లితో ప్రమాణం చేశాను. భారతమాత ఫోటోతో ప్రమాణం చేశాను. ఇక నేను పరిపాలన కోసం నేను మీ సేవల కోసం రెడీగా నేను ఉన్నాను. రేపు బ్యాలెట్ పేపర్లో నా ఓటు వేసి నన్ను గెలిపించాలని విజ్ఞప్తి చేస్తారని తీసుకుంటాను.